GMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఎక్కడ చూసినా జిఎస్టీ తగ్గిపోయింది, నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గిపోయాయి, ఆడవాళ్ళకి చాలా బాగుండబోతుంది. కార్ల దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి లీస్ట్ మనం వాడుకునే సబ్బులు షాంపూల మీద కూడా జిఎస్టీ తగ్గించేసింది గవర్నమెంట్. ఇదొక న్యూ రిఫార్మ్ జిఎస్టీ అని మాట్లాడుతున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఈజ్ ఇట్ రియలీ గోయింగ్ టు ఫెచ్ అస్, ఈజ్ ఇట్ రియలీ గోయింగ్ టు బి వెరీ బెనిఫిషియల్ టు అస్? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ సిఏ అభిషేక్ ఉన్నారు. హలో అభిషేక్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఇంకా నిన్న జిఎస్టీ రిఫార్మ్స్ రావడంతో ఇంకా కొంచెం బాగున్నాము. సో నిన్న వచ్చిన దానివల్ల కొంతమంది ఏమో ఇది మసిపూసి మారేడ్ చేసే విధానంలో ఇప్పుడు అలాగే తగ్గించారు, రేపు ఉంటుంది అసలైన పండగ అని అంటున్నారు. ఇది నిజంగా ఇస్ దిస్ అ మూమెంట్ టు యునో లిటరలీ సెలబ్రేట్, ఆర్ దీని ఇంపాక్ట్ అదర్ వేలో కూడా ఉండబోతుందా రాబోతున్న కాలంలో? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్ న్యూ జిఎస్టీ రిఫార్మ్? మీరు రీసెంట్గా ఒక బెంగళూరులో ఒక ఇష్యూ అయిందండి. యూపీఎస్ని చింపేయడము, యూపీఎస్లో పే చేస్తే అందరూ జిఎస్టీ నోటీసులు ఇస్తున్నాయని చెప్పడము. బెంగళూరులో అదొక్కటి చేయడం వల్ల లిటరల్లీ సెంటర్ దగ్గర నుంచి నోటీసెస్ పాస్ అయ్యాయి. ఏమని? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ పాస్ అయింది, మీకు వచ్చిన నోటీసెస్ మీకు యూపీఐలో కలెక్షన్ చేయడం వల్ల కాదు, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాము అని చెప్పేసి. అలానే మీరు మొన్న రీసెంట్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్లో మీరు చూసారు, మొన్న బడ్జెట్ 2025లో 12.5 lakhs ఇంక్రీజ్ చేశారు. సో ఇన్ని ఏళ్ళు లేనిది ఆ రోజు ఫస్ట్ టైం మన అంటే సాలరీడ్ ఎంప్లాయీస్కి మెయిన్గా ఇవన్నీ ఎవరికి వచ్చాయంటే సాలరీడ్ ఎంప్లాయీస్కి. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్కి తీసుకొచ్చింది ఏంటంటే జిఎస్టీ రిఫార్మ్స్. అంటే మచ్ అవైటెడ్ రిఫార్మ్స్ ఉండే. దివాళీ రోజు ఇంట్రడ్యూస్ చేస్తాను, లాస్ట్ మంత్ చెప్పారు. నిన్న అయిన 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక 17-18 ప్రోడక్ట్స్ మీద వాళ్ళు జిఎస్టీ రేట్ రివిజన్ అనేది చేశారు. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ అనే చెప్తున్నారు, ఇంకా కొన్ని రాబోతున్నాయి కూడా. మొన్న వచ్చినాయి, September 22 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో బేసికల్గా టూత్ పేస్ట్లు, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, సబ్బులు ఇలాంటి వాటన్నిటి మీద బాగా తగ్గింది. అంటే స్పెసిఫిక్గా నేను చెప్పట్లేదు, బట్ 25% నుంచి ఉన్నవి 18%కి, కొన్ని అయితే 5%కి, 0 ట్యాక్స్కి, 0 జిఎస్టీకి ఇట్లా రెడ్యూస్ చేయడం చూస్తున్నాం మనం. ఇది ఒక కామన్ మ్యాన్కి డెఫినెట్లీ హెల్ప్ అయ్యే ఇష్యూనే. బట్ ఆర్ వి రియలీ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్, ఆర్ దీని వెనకాల ఏమన్నా హిడెన్ ట్యాక్స్లో, హిడెన్ ఛార్జ్లో ఉండబోతాయా ఇస్ మై క్వశ్చన్. సో యాజ్ సచ్ దీని వెనకైతే ఏమీ ఉండవు ఖచ్చితంగా. సపోజ్ ఇప్పుడు మెయిన్గా ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్ చూడండి. ఇప్పుడు డైలీ మార్నింగ్ సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలకు సంబంధించిన స్టేషనరీ ఉంది, అది కంప్లీట్ రెడ్యూస్ అయిపోయింది. అండ్ బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇండియాలో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ఇంతకుముందు దాని మీద జిఎస్టీ అప్లికబుల్ అయి ఉండేది, ఇప్పుడు హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద కంప్లీట్ ఇప్పుడు నిల్ జిఎస్టీ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ అబ్జార్ప్షన్ రేట్స్ చాలా less than 50% ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పెంచాలి అంటే దిస్ ఇస్ వెరీ రైట్. అంటే మనకి సుమారుగా ఎంత శాతం మిగిలినట్టు ఇది వరకు పోల్చుకుంటే 18 రూపీస్ మిగులుతాయి. ఓకే, సింపుల్. ఒక 100 రూపీస్కి ఇంతకుముందు మనం నా పాలసీ ఒక 10,000 ఉందనుకోండి, ఇప్పుడు ఆ 10,000లో మనకు ఒక 18% తగ్గుద్ది. అంటే లిటరల్లీ ఇంతకుముందు 10,000కి వచ్చేది ఇప్పుడు 8,800కే వస్తుంది అన్నమాట. సో అది అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు ఇదే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇదే ఆసరాగా తీసుకొని దాని ప్రొడక్ట్స్ రేట్స్ పెంచేస్తాయి. ఎట్లాగో అలవాటు అయిపోయారు కదా. ఇప్పుడు పెట్రోల్ ఉందండి, దానికి ఇప్పుడు 18% జిఎస్టీకి తీసుకొచ్చారు ఫ్యూయల్కి. ఇంతకుముందు 28 ఉండే, ఇప్పుడు 95 రూపీస్ ఉన్న పెట్రోల్ కాస్ట్ నేను అదొక 10% మారింది, అంటే 9 రూపీస్ తగ్గాలి. అంటే September 22 నుంచి కానీ దాని తర్వాత అప్లికబిలిటీ రేట్ దగ్గర నుంచి కానీ 99 రూపాయలు ఉన్న పెట్రోల్ ప్రైస్, 95 రూపీస్ ఉన్న పెట్రోల్ ప్రైస్ అట్లీస్ట్ ఒక 8 రూపీస్ to 7 రూపీస్ తగ్గాలన్నమాట. కానీ తగ్గుతుందా తగ్గట్లేదా? బట్ రఫ్గా ఇది చేసినందుకు నేను డైలీ అట్లీస్ట్ ఒక పర్సన్ తిరగడానికి ఒక 3 kilometers డ్రైవ్ చేసినా కూడా, ఆర్ అట్లీస్ట్ ఒక 30 kilometers డ్రైవ్ చేసినా కూడా, 3 liters పెట్రోల్ అని కన్జ్యూమ్ చేసినా కూడా, డైలీ 30 రూపీస్ సేవింగ్స్ లాగా చూసినా కూడా, వీళ్ళు ఈరోజు వచ్చిన జిఎస్టీ రిఫార్మ్స్ అన్నీ మీరు చూసినట్లయితే ఎక్కువగా వాడేవే. సో సపోజ్ ఇప్పుడు డైలీ ఇంట్లో కన్జ్యూమ్ చేసే FMCG ప్రోడక్ట్స్ అంటాం కదా, దాని నుంచి కూడా 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నిటి మీద 28 నుంచి 18%కి తీసుకొచ్చారు. అండ్ కార్డ్స్ ఉన్నాయి కొన్ని 3000cc వరకు, అది కూడా 28% 18%కి తీసుకొచ్చారు. అండ్ కొన్ని నిల్ రేటెడ్ తీసుకొచ్చారు, చాలా మటుకు 5% తీసుకొచ్చారు. అండ్ ఇండియా కూడా వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు నాకు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వస్తాయా. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒక సాలరీడ్ ఎంప్లాయీకి ఏముంటుందంటే అండి, ఇప్పుడు నేను ఒక 10 లక్షలు సంపాదించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ నా దగ్గర నుంచి ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటుంది. ఒక 20% తీసుకుంది, అంటే డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి కాబట్టి యావరేజ్ 20% తీసుకుంది. నాకు మిగిలింది ఎంత?
8 lakhs మిగిలాయి. నేను ఆ 8 lakhs నుంచి కార్ కొనుక్కోవాలనుకోండి, మళ్ళీ నేను ఒక 30% గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలి, 5% రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఆ కార్కి ఇన్సూరెన్స్ కడుతున్నా దాని మీద జిఎస్టీ కట్టాలి. నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన డబ్బుల మీద మళ్ళీ నేను ఎందుకు కట్టాలి? ఎగ్జాక్ట్లీ, చాలా మందికి ఉంటుంది పాయింట్. అపోహ అందరికి, ఎవరికైనా అంతే. సేమ్ అదే 8 లక్షల నుంచి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, వాడి దగ్గరికి వెళ్తే మళ్ళీ 5% జిఎస్టీ అంటాడు. నేను అట్లీస్ట్ మా పిల్లలకు డైపర్లు కొనాలన్నా దాని మీద మళ్ళీ 12% జిఎస్టీ అంటాడు. నేను ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ కట్టాను, మళ్ళీ నేను ఎందుకు కట్టాలి? సంపాదించిన డబ్బుల మీద నేను ఎందుకు జిఎస్టీ కట్టాలి? అండ్ ఇది కామన్గా ఒక కామన్ మ్యాన్కి ఉండే ఒక చిన్న క్వశ్చన్ అనమాట, ప్రతి ఒక్కరికి ఉండేది. కానీ దీన్ని పుట్ చేస్తే ఎలా అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అంటాము, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. అంటే ఈరోజు నేను వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ షాప్ పర్సన్ ఎలా అంటే గవర్నమెంట్కి ఒక ఏజెంట్ లాగా, అంటే గవర్నమెంట్కి ఒక హీఈస్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ టు కలెక్ట్ జిఎస్టీ ఫ్రమ్ మీ. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఒక ఫోన్ కొనుక్కున్నాము, ఈ ఫోన్ కొనుక్కుంటే ఈ ఫోన్ మీద పడే నాకు 18% జిఎస్టీ ఏదైతే ఉంటుందో, నేను యాపిల్ స్టోర్కి ఇస్తున్నాను అంటే తను జస్ట్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసే ఒక ఎంటిటీ, నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని తను డిపాజిట్ చేస్తాడు. అందుకే దీన్ని ఇండైరెక్ట్ టాక్సేషన్ సిస్టమ్ అంటాము. మీరు ప్రపంచంలో వరల్డ్లో ఏ కంట్రీ అయినా తీసుకోండి, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటే యూఎస్లో మనకంటే ఇంకా ఎక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఈ జిఎస్టీ కాకుండా మళ్ళీ మనం సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ఇంకొకటి పే చేస్తున్నాం, మరి అదెందుకు? కాదు, సర్వీస్ ట్యాక్స్ ఇంతకు ముందు ఉండే, సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్ అని ఇంతకు ముందు ఉండే. 17 జూలై 2017కి జిఎస్టీ వచ్చింది. దానికంటే ముందు మనకు సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్ అని 2 ఉండే. అంటే ఏదన్నా వస్తువు కొనాలంటే వ్యాట్ కట్టేవాళ్ళము, ఏదైనా సర్వీస్ చేయించుకుంటే సర్వీస్ ట్యాక్స్ కట్టేవాళ్ళము. ఇప్పుడు ఆ రెండింటిని మర్జ్ చేసి వచ్చిన కాన్సెప్ట్ జిఎస్టీ. సో ప్రజెంట్ ఇండియాలో ఒక కామన్ మ్యాన్కి 2 ట్యాక్స్లు ఉంటాయి, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ఒకటి జిఎస్టీ. అండ్ మిగతావన్నీ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు కస్టమ్స్ అనుకోండి, ఇలాంటివన్నీ ఆ రెస్పెక్టివ్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్ చేసుకుంటే వేరే కైండ్స్ ఆఫ్ ట్యాక్స్ వస్తాయి. బట్ జనరలైజ్డ్గా మోస్ట్లీ మనం చూసేది 2 ట్యాక్స్లు ఉంటాయి, అది జిఎస్టీ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి. అండ్ మొన్న బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మంచి రిలీఫ్ ఇచ్చారు. సాలరీడ్ ఎంప్లాయీస్కి 12 lakhs వరకు ట్యాక్స్ లేదు, ప్లస్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇంకో 70,000 యాడ్ అవుతుంది. 12.7 lakhs వరకు అసలు ట్యాక్స్ కట్టక్కర్లేదు గవర్నమెంట్కి. అండ్ ఈరోజు నిన్న వచ్చిన రిఫార్మ్స్కి ఇది ఓన్లీ phase 1 అని చెప్పొచ్చు. ఇందులో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ లేదు, అది కూడా ఇకపై కొంచెం వేయబోతున్నారు అని కూడా చెప్పారు. అండ్ ఇది ఓన్లీ కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇచ్చారు, నాకు తెలిసి ఇంకొన్ని లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో ఎగ్జాక్ట్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, పాత స్టాక్ ఈరోజు September 22 ఉందండి, నేను ఏం చేస్తాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కండిషనర్స్ అమ్ముతున్నా, నేను ఆల్రెడీ 28% జిఎస్టీతో కొనుంటాను. సడన్గా గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆ రోజు నుంచి నువ్వు అమ్మేదానికి 18% ట్యాక్స్ చెయ్యి అంటారు. కానీ నేనేమంటాను, యాజ్ ఎ డీలర్ నేను ఆల్రెడీ 28% కట్టి కొనుక్కున్నాను కదా స్టాక్, ఎప్పుడో నా సంగతి ఏంటి, నాకు రిఫండ్ ఇస్తారా కట్టిన దానికి? దాని గురించి ఇంకా క్లారిటీ రావాలా? ఇలాంటి వాటి అన్నిటికీ గవర్నమెంట్ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దీని ఎగ్జాక్ట్గా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోతాయి ఇంకొక 1 weekలో. అప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంతకుముందు స్టాక్ కొన్న వాళ్ళ సంగతి ఏంటి, అంటే బిజినెస్ ఓనర్స్కి సంగతి ఏంటి. నిన్న మనకు వచ్చిన దానికి ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్గా బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నాము. బిజినెస్ ఓనర్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, దాని ప్రొసీజరల్ కాంప్లైన్సెస్ ఏంటి, రిటర్న్స్లో ఎట్లా ఫైల్ చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, ఏ ఫామ్ ఫైల్ చేయాలి, ఏ రిటర్న్ ఫైల్ చేయాలి, ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని మేబీ ఇంకొక 1 week 10 daysలో గవర్నమెంట్ ఇది కూడా ఇస్తుంది మనకు. సో అవి యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ మాత్రమే మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. 100% యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి మనకు గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అవి మాత్రమే మనం అప్పుడే మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఫ్రమ్ September 22 వాళ్ళందరూ ఫెచింగ్ ఎండ్లోనే ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొంచెం ఛాలెంజెస్ ఉండేవి. ఇప్పుడు నిన్న వచ్చిన రిఫార్మ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేశాడు. ఏమన్నారు అంటే, ఇంతకుముందు జిఎస్టీ రిజిస్ట్రేషన్ 15 days కూడా పట్టేది, కొన్నిసార్లు కొంచెం డిలేస్ కూడా అయ్యేవి. కానీ ఇప్పుడు 3 daysలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇస్తా అని చెప్తున్నారు. 2.5 lakhs లోపల ఉన్న వాళ్ళకి 3 daysలో జిఎస్టీ డీమ్డ్ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుందని కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే, బేసిక్ టీ వెండర్స్ తీసుకోండి, యూపీఐ ద్వారా చాలా మందికి రిసీట్స్ పెరుగుతున్నాయి. సో ఎవరైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అన్ని రోజులు వెయిట్ చేయకుండా 2 to 3 days మ్యాక్సిమంలో జిఎస్టీ వచ్చేది, అది కూడా నిన్న చెప్పారు. దట్ ఈస్ వన్ గుడ్ ప్రామిసింగ్ మూవ్. చార్టెడ్ అకౌంటెంట్స్కి కూడా, ప్రొఫెషనల్స్కి కూడా, కన్జ్యూమర్స్కి కూడా, ట్యాక్స్ పేయర్స్కి అండ్ గవర్నమెంట్కి కూడా. ఇప్పుడు సపోజ్ మనం ఒక నూడిల్స్ ప్యాకెట్టో పన్నీర్ ప్యాకెట్టో కొనుక్కుందాం అనుకుందాం. సపోజ్ అది ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, September 22 తర్వాత దాని మీద ఉన్న ఎంఆర్పీకే కొనాలా, లేకపోతే అంటే ఒక కన్జ్యూమర్కి ఉండాల్సినటువంటి జీకే ఏంటని అడుగుతున్నాను నేను. September 22 తర్వాత ఇప్పుడు టీవీలో ఎదురు కొడుతున్నారు, పన్నీర్ రేట్లు తగ్గిపోతాయి, ఫుడ్ ఐటమ్స్ రేట్లు తగ్గిపోయాయి అని. సో అప్పుడు కొనేవాడి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, వాడికి ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, అదే ఎంఆర్పీ కొనాలా లేకపోతే ఇంకా తగ్గిస్తేనే కొంటామనాలా? సో అక్కడ ఆ కామన్ సెన్స్ ఏంటి? సో 99% ఇలాంటి స్టాక్ అంతా వాళ్ళు మొత్తం రీలేబులింగ్ చేసేస్తారు.
మీరు ఏదన్నా మీరు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రత్నదీప్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడన్నా వాడు ఏం చేస్తాడు, ఒక బ్రెడ్ ఒక బిస్కెట్ పెట్టి రెండు ఒక కవర్లో చుట్టేసి దానిపైన కొత్త ప్రైస్ ఇస్తాడు. ఇప్పుడు అలాంటివే జరుగుతాయి. ఇలాంటి సర్వీస్ ట్యాక్స్ నుంచి జిఎస్టీకి మారినప్పుడు కూడా ఇలాంటివే జరిగాయి అనమాట. ఆ 7th జూలై రోజుకి స్టాక్ మొత్తం క్లియర్ చేసేసారు. జిఎస్టీ వచ్చే ముందు రోజు మీరు చూస్తే ప్రతి ఒక్క గ్రాసరీ స్టోర్, ప్రతి ఒక్క ఎఫ్ఎంసీజీ స్టోర్, మీరు బిగ్ బజార్ తీసుకోండి, ఎలాంటివన్నా తీసుకోండి, పీపుల్ హావ్ డన్ ర్యాంపేజ్. నైట్ 1-2 వరకు కూడా షాప్స్ అన్ని ఓపెన్ అండి, ఎందుకంటే టు క్లియర్ ది స్టాక్స్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రోడక్ట్స్కి స్టాక్ ఎక్కువ మిగిలిపోయింది అట్లాంటివి ఉంటే వాళ్ళు రీలేబులింగ్ చేస్తారు ఎంఆర్పీస్ అన్ని. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ దట్. అమెజాన్ లో సేల్ ఎప్పుడు నడుస్తుంది, ఫ్లిప్కార్ట్ లో సేల్ ఎప్పుడు నడుస్తుంది, బిగ్ బిలియన్ డేస్ కూడా వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఈ ప్రైస్ ఇంపాక్ట్ మాత్రం అందులో ఉంటుంది. దే విల్ రీబ్రాండ్ ది ఎంటైర్ సేల్స్ ఫర్ షూర్. సో మీ ఇందాక ఎంఆర్పీ ప్రొడక్ట్స్ అన్నారు కదా, ఒక ప్రొడక్ట్ మీద ఎంఆర్పీ అంటే దాన్ని మాక్సిమం రీటైల్ ప్రైస్ అంటాము. అంటే అంతకంటే తక్కువ అమ్మొద్దు అని ఎవరు చెప్పరు, అంతకంటే ఎక్కువ అమ్మకండి అని చెప్తారనమాట. దానికి కూడా ఒక ఎంఆర్పీ ఎంత పెట్టాలి అన్నదానికి ఒక లా ఉంది ఇండియాలో, ఆ బేసిస్ ప్రకారం ఎంఆర్పీ పెట్టుకుంటాము. సో ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్ మారిన తర్వాత ఇద్దరు దాన్ని లేబులింగ్ అన్నా మారుస్తారు, లేకపోతే దాని ప్రైస్ తక్కువ కన్నా తీసుకుంటారు. ఆ ప్రొసీజరల్ బిజినెస్ ఓనర్స్కి ఏం ప్రొసీజర్స్ చేయాలి అన్నది 1 week 10 days మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మనకు ఈ విషయం. రైట్. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ జిఎస్టీ చాలా ఇంపాక్ట్, ఎస్పెషల్లీ ఫర్ రెగ్యులర్ మన డే టు డే కమోడిటీస్ లైక్ ఈటబుల్స్ కానివ్వచ్చు, ఈ షాంపూస్, ఇట్లాంటివి వేటికైనా సరే రేట్లు బాగా తగ్గాయి. హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ దట్. ఎంతవరకు ఇంకా ఏ ప్రోడక్ట్స్ తగ్గుతాయి, ఇంకేం రిఫార్మ్స్ వస్తాయి అన్నది రాబోతున్న 10-15 days లో మనకు తెలుస్తుంది పిక్చర్. బట్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ జిఎస్టీ ఫర్ అ బెటర్ ఏమనాలి దాన్ని, డబ్బులు మిగుల్చుకోవాలి అని అనుకోవాలనుకున్నా, లేకపోతే అండ్ డిఫరెన్స్ బిట్వీన్ 7 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7 is the minimum and 10 is the maximum. Right. Thank you so much. 28 ఉన్నది 18 అయింది, 12 ఉన్నది 5 అయింది, కాబట్టి 7 to 10 is the variance. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోలెడంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, బుర్రలో అలా వెళ్ళి కూర్చుంటుంది. థ్యాంక్ యూ అభిషేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.